Hi guys, ఇప్పుడైతే మేము బీటర్ వెళ్తున్నాం. Let's go. చలో గాయ్స్ మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఇక్కడైతే మంచి ప్లేస్ ఉందని ఆగినాం. ఇక్కడైతే మంచి ఫొటోస్ దిగినాం. చూడండి గాయ్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడైతే చాలా వాటర్ ఉన్నాయి. ఫోటో స్పాట్ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ఒక బోర్డు ఉంది. దాన్ని హిట్ చేయడానికి మేము చాలా ట్రై చేసాం అది ఎగరాలని, కానీ దాన్ని కొట్టాలని కాదు గాయ్స్. మేము ఖాళీ దాన్ని ఇట్లా దాన్ని ఎగిరినప్పుడు చూడాలనుకున్నాం అంతే. మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉండే అందరూ ఎంజాయ్ చేసినాం. మేము మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా అందరూ రావడం స్టార్ట్ చేసారు. మేము యాక్చువల్గా కొంచెం ఈ బండలతోటి చెరువులో వాటర్ పడేసాం, ఆడుకున్నాం. అట్లా ఇట్లా కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇట్లా దిగినాం. ఇది అక్కడ ఒక ఫోటో స్పాట్ లాగా అయిపోయింది. అక్కడ చాలా మంది వచ్చేసారు. జర్నీ మొత్తం 2 hours జర్నీ ఉండే. దగ్గర ఒక 1 hour 1.5 hour జర్నీ చేసినాము. సో ఇక్కడ బ్రేక్ తీసుకొని ఇట్లా మేము బ్రేక్ తీసుకునేసరికి అందరు కూడా ఇది ఫోటో షూట్ లాగా చేసుకున్నారు. అవును గాయస్, కానీ ఇక్కడైతే చాలా వాటర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది గాయస్. నిజంగా ఒకసారి మీరైతే విజిట్ చేయాలి వెళ్ళేటప్పుడు మధ్యలో. నాకైతే చాలా టైం పడ్డది. ఇక్కడైతే మాకు ఒక చిన్న మసీద్ లాగా కనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి చాలా పెద్ద మంచి ఉంది గాయస్. అలాగే ఇది మొత్తం మార్బుల్ స్టోన్ కట్టిండ్రు కావచ్చు, చూస్తే అలా ఉంది, కానీ చాలా 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 పెద్ద ఉంది గాయస్. బాగుంది, మంచి బ్యూటిఫుల్ ప్లేస్, మసీద్ బాగుంది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ తెలంగాణలో ఉన్నాం. ఆ బోర్డు దాటితే డాంబర్ రోడ్ వచ్చేస్తుంది. అప్పుడు మనం కర్ణాటక రీచ్ అయినాం. ఇప్పుడు గాయ్స్ ఇప్పుడైతే మనం కర్ణాటకకి వచ్చేసినాం. లెట్స్ గో. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చెట్లు చాలా మంచిగా ఉంది. ఈ డ్రైవ్ చాలా మంచిగా అనిపించింది డ్రైవ్ చేస్తుంటే. అవును గాయస్, కానీ ఇక్కడ చాలా బాగుంది. మాకు ఒక తెలిసింది అదైతే క్లోజ్ అయిపోయిందని. లెఫ్ట్ రైట్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడైతే మౌంటైన్ ని 2 sides చెక్కి రోడ్ లెక్క వేసిండ్రు. ఫుల్ బాగుంది. దాని మధ్య నుంచి ట్రావెల్ చేసినాం. ఫుల్ సూపర్ అనిపించిండే. ఇప్పటి వరకు లెఫ్ట్ రైట్ అండ్ చాలా మంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. హిల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడైతే మేము వెళ్తున్న నరసింహస్వామి అయితే క్లోజ్ అయిపోయిందట. మళ్ళీ 2 o'clock ఓపెన్ అవుతుందట. ఇప్పుడే మేమైతే దాంట్లోకి రీచ్ అయినాం. ఎగ్జాక్ట్ బీదర్ సిటీలో ఉంది ఇప్పుడు. సో మేము గురుద్వార్కి వచ్చినాం. సో నియర్ బై ప్లేస్ ఒక జస్ట్ 8 kilometer డిస్టెన్స్ లోపల గురుద్వార్ ఉంది. సో దిస్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. మంచిగా ఎంజాయ్ సడన్ గా వెళ్ళినాం, అక్కడ ఖాళీ ఉందని. చాలా బాగుంది ప్లేస్. గురుద్వార అన్నయ్య వాళ్ళు వస్తారు, దాదా వాళ్ళు వస్తారు. అవును రై, ముందటికి వెళ్ళిపోయిండ్రు. కానీ ఇక్కడైతే చాలా బాగుంటాయి గాయస్. ఇదైతే ఎంట్రన్స్ చూడండి ఎంత పెద్ద ఉందో గురుద్వార్ది. కంప్లీట్ పాలరాతి బండలతో చేసిన ఉంది. వీళ్ళు ఎందుకు చిన్న చిన్న క్యాన్లు పట్టుకున్నారు, మేబీ నాకు ఎందుకో తెలియదు అది. సో ఇది ఎంట్రీ కాగానే ఇట్లా లోపల ఇట్లా చాలా పెద్ద స్పేస్. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంది. రైట్ సైడ్ బిల్డింగ్స్ మొత్తము వృద్ధాశ్రమం లాగా పెద్ద రూమ్స్ లాగా ఉన్నాయి. ఇక్కడైతే మేము దిగుతున్నాం. దాదా హీరో లాగా రోయ్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ దగ్గర నైఫ్స్ ఉన్నాయి. వీళ్ళైతే మంచిగా ఎట్లా వెళ్తుండ్రు వ్యాన్ లో, లారీలో. ఇక్కడైతే ఇట్లా కట్టుకుంటానే పంపిస్తారట. ఎంట్రన్స్ కాగానే ఫస్ట్ మన అందరం తలకు అవి కట్టుకోవాలా, కర్చీఫ్లు. లేదంటే మన దగ్గర కర్చీఫ్ లేకపోతే అక్కడ రైట్ సైడ్ అవి ఉంటాయి ఫ్రీగా. సో అది తీసుకొని హెడ్కి పెట్టుకుంటాం. ఇప్పుడైతే మేము లోపలికి ఎంటర్ అయినాం. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడైతే లెగ్స్ కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ అన్ని మార్బుల్ తో చేసిండ్రు ప్రతి ఒక్కటి. కానీ మేము వెళ్ళేసరికి చాలా లైన్ అయిపోయింది. వీళ్ళు చూడండి ఎట్లా కట్టుకొని తిరుగుతున్నారు. ఎంత బాగుందో కదా గాయ్స్. ఇక్కడైతే ఫోటో తీసుకోవడానికి అలో లేదు, కానీ మీకోసం ఈ ఫోటో తీసుకోసం మంచిగా ఫోటో తీసుకున్నాం. మెల్లిగా లోపలికి వెళ్ళిపోయినాం చాలా టైం తర్వాత. మెల్లిగా చూడండి గాయ్స్ ఎంత బాగుందో, లగ్జరీ లుక్ గా. లోపల చాలా మంచిగా ఉంది. ఇది గురువు అక్కడ లోపల ప్రే చేశారు. అయిపోగానే అందరికి ప్రసాదం ఇచ్చేస్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇది ఒకటి
హిస్టారికల్ ప్లేస్ లాగా వాళ్ళు అది గురుది ప్రే చేసి వాళ్ళ కత్తి అవి ఉంటాయి వాటి- ఇక్కడైతే ఒక మ్యాప్ ఉంది కదా గాయస్, ఇది వాళ్ళందరూ తిరిగిన ప్లేసెస్. ఇక్కడైతే ఒక మ్యాప్ ఉంది కదా, వీళ్ళందరూ తిరిగిన ప్లేసెస్ అవి. అక్కడెక్కడ టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ చిన్న చిన్న డాట్స్ లా ఉన్నాయి, అది క్లియర్ గా కనిపించట్లేదు. వాళ్ళ ముగ్గురు రాజులు ఉన్నారు కదా. సో ఎంటైర్ మన ఇండియా కాకుండా వేరే కంట్రీస్ కూడా అన్ని ప్లేస్లలో తిరిగి అక్కడక్కడ గురుద్వారాలు పెట్టింది అనుకుంటా. సో ఈ మ్యాప్ దాని గురించి ఇండికేషన్. చూడండి గాయస్, అక్కడక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే వాళ్ళు ఇరాన్, ఇట్లా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరూ తిరిగారు. ఇది లంచ్ అన్నదానం లాంటిది. ఇది ఇక్కడ అందరికి భోజనాలు ఉంటాయి. ఇది కూడా సడన్ గా అయిపోయింది అక్కడికి వెళ్ళి నేను దర్శనం చేసుకోవడానికి, కానీ ఇక్కడ వాళ్ళు పెడుతుండ్రని తెలిసింది. ఓకే 2-3 అవుతుంది కదా, తినేసేద్దామని మేము కూడా వచ్చేసినాం. ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఎవరి ప్లేస్ వాళ్ళు తీసుకొచ్చుకొని అట్లా కూర్చుంటారు. ఇట్లా వీళ్ళందరూ సేవలు చేస్తున్నట్టున్నారు. చూడండి గాయస్ అక్కడ ఎంత బాగుందో. అక్కడ లంచ్ కూడా బాగుంది, పప్పు, అన్నం, పరోటా, చపాతి ఇవి కూడా ఉన్నాయి. ప్లేట్స్ కూడా క్లీన్ ఉన్నాయి గాయస్. తాతయ్య దాదా ఇద్దరు మంచి చెట్టు కింద కూర్చొని మాకంటే ముందు తినేసి వచ్చి కూర్చున్నారు. ఆద్య పోయి ఆడుకుంటుంది. ఇప్పుడు చెప్పినా కానీ ఇక్కడైతే సాన్స్ తోటి ఆడుకుంటున్నాం. ఏమంటుండంటే అక్కడ అన్నం తినలేకపోతే కూర్చుతారట కడుపులో నైఫ్ తోని, ఇట్లా జోక్ చేసిండు. మేము ఉట్టిగా భయం పట్టిస్తే వాడు సీరియస్ తీసుకున్నాడు గాయస్. చూడండి ఇక్కడ ఎంత బాగుందో, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇక్కడ మాకు ఒక చిన్న వాటర్ దానిలా కనిపించింది. ఇక్కడ ఓన్లీ స్విమ్మింగ్ చేసే వాళ్ళకి అలౌడ్, స్నానం చేయడానికి ఇక్కడ ఈ వాటర్ పెట్టిండు. కానీ మేము స్నానం చేయలేదు, బట్టి లెగ్స్ వాష్ చేసుకొని వచ్చినాం. స్నానం చేసి దర్శనానికి వెళ్ళాలా. ఇక్కడ స్నానం చేసి వెళ్ళి ఇక్కడ అన్ని మంచి పద్ధతులు ఉన్నాయి, మంచి ఉన్నాయి అన్ని. నాకైతే చాలా నచ్చింది. సో ఒక చిన్న వీడియో తీసుకున్నాము. వాళ్ళందరూ రాలేరు, కానీ మేమే వచ్చాము, మేము మాత్రమే వచ్చినాము. సో దీన్ని ప్లేస్ బాగుండే, మంచి సీనరీ ప్లేస్ ఉండే. ఫొటోస్ కోసం అయితే చాలా మంచి ప్లేస్, కానీ ఫొటోస్ కోసం పంపించారు, ఓన్లీ స్నానానికే పంపిస్తున్నారు వాళ్ళు. సో ఇప్పుడు మంచి వీడియో తీసుకుందాం అనుకున్నాం మేము, మంచి స్టైలిష్ వాకింగ్ స్టైల్ తోటి వద్దామని. కానీ అక్కడ కొంచెం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, కానీ ట్రై చేసినాం మా అంతకి. ఒక్కొక్కటి తోపు లెక్క కత్తులు పట్టుకొని నడిచినట్టున్నారు. అక్కడ ఏముంటది స్టార్ట్ కూడా చెప్పినావా? అక్కడ ఏముంటది నాన్న? అయ్యో నరసింహస్వామి టెంపుల్ ఏముంటది, ఎట్లా పోవాలా? స్విమ్మింగ్ పూల్ లో పోవాలనా? ఇప్పుడు చెప్పు. చూసారు కదా వాడు ఎంత జోష్గా ఉన్నాడు. ఈరోజు అయితే క్రిస్మస్ కాబట్టి అందరు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంబేద్కర్ ఫోటో స్టాచ్యూ ఉంది. ఇక్కడ అయితే వే టు టెంపుల్ అని. మనమైతే ఇంకొక 10 minutes లో రీచ్ అయిపోతాం. మనమైతే ఇప్పుడు చలో వెళ్ళిపోదాం. సుహాన్సు పప్ప మంచిగా ఆడుకున్నారు. మంచిగా నాకు ఆటాయి కావాలి, ఇటాయి కావాలని సుహాన్స్ అయితే చాలా ఏడ్చాడు. అడుగుతుండు, కానీ దర్శనం అయిపోయిన తర్వాత కనుక్కుందామని. వీళ్ళు చూడండి రన్నింగ్ రేస్ పెట్టుకొని ఇట్లా వచ్చిండ్రు. చూడండి అది మొక్కుకుంటూ వస్తుంది ఒక్కొక్క స్టెప్ ని. చాలా మంచి అనిపించింది. అక్కడ అన్ని మంచి టాయ్స్ ఉన్నాయి, అందరం చాలా ఎంజాయ్ చేసినాం. అక్కడికి వెళ్ళి తాతయ్య చూడు మెల్ల వస్తుండు. ఇక్కడైతే ఆ టికెట్ తీసుకోవాలి, 10 rupees per each head.
మేమైతే చాలా టైం తర్వాత వెళ్ళినాం. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నది మాకు. మేము ఇప్పుడు వాటర్ లో వెళ్ళి దర్శనం చేసుకొని రావాలా. సో ఎక్సైట్మెంట్ తో ఉండాలా, భయంతో ఉండాలా అర్థం కాలే కొద్దిసేపు. దాని తర్వాత ఫుల్ ఎక్సైట్మెంట్ అయింది వాటర్ ని చూడగానే. మా అందరికి నెక్ ఫుల్ ఇష్టం. కానీ ఆ వాటర్ నెక్ కంటే ఎక్కువ వాళ్ళకి వస్తున్నాయి. అందరం భయపడ్డాం. బట్ కొంచెం కష్టపడ్డాం కానీ మంచిగా దర్శనం చేసుకున్నాం. ఇక్కడైతే కొంచెం జోక్ అయింది. అయితే ఇక్కడ ఒక వినాయకుడు టెంపుల్ ఉంది గాయస్. మేము అందరం ఫస్ట్ దాన్ని మొక్కుకొని దాని తర్వాత వెళ్ళినాం. స్టార్ట్ అయినాం వాటర్. ఇక్కడ 2 o'clock ఓపెన్ చేస్తారు కదా. అప్పటి నుండి వెయిట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా లైన్ ఎక్కువ అయిపోయింది. అక్కడ చూడండి గాయస్, 1 గంట కొడుతూ ఉంటే అక్కడ ఉండి అక్కడికి డిస్టర్బ్ అయింది. చాలా ఫనీ అనిపించింది గాయస్. అక్క క్రియేట్ అయినప్పుడు. చలో గాయస్, ఇప్పుడైతే మనం లైన్ లో ఉన్నాం. నెక్స్ట్ ఇంకో 5 minutes లో మనం వెళ్ళిపోతాం. ఇక్కడైతే చూడండి గాయస్, వీళ్ళిద్దరు ఎట్లా కొట్టుకుంటున్నారు. ఆర్జేసు నాకే బొమ్మ కొన్ని నాకే బొమ్మ కొని అని కొట్టుకుంటున్నారు గాయస్. ఇప్పుడైతే మనం దగ్గరకు వచ్చేసినాం. ఇదే ఎంట్రన్స్. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇంకా ఇప్పుడే వీళ్ళు ఆల్రెడీ స్నానం చేసి వస్తున్నారు రిటర్న్ లో. ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నది మాకు. ఇప్పుడు అందరు రెడీ ఇప్పుడైతే ఇంకా దగ్గరకు వచ్చేసినాం. మేము కొంతమంది రివ్యూస్ తీసుకున్నాం. వాళ్ళు చెప్పిండ్రు ఇదైతే ఫుల్ బాగుంది, వారికి వస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండదని. వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు చలి పెడుతుందా అని అడిగినాం. చూడండి, అది ఒక లాంగ్ పైప్ ఉంది కదా. ఇదే ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ లో ఫస్ట్ నుంచి ఇంకా ఫస్ట్ దిగేటప్పుడే కొంచెం భయం వేసింది. కానీ దాని తర్వాత ఇవ్వగానే ఆ ఎక్సైట్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ వేరే. ఎవరికి అసలుకి చెప్పుకోలేనంత అంత మంచి ఉంది అందరికి. ఫస్ట్ కొంచెం అయితే కొంచెం లోతుంది, దాని తర్వాత నడవచ్చు, నెక్ దాకానే వచ్చినుండే. దాని తర్వాత అక్కడ ఒక పైప్ ఉంది కదా, అది వాటర్ బ్రీతింగ్ కోసం, అంటే మన బ్రీతింగ్ కోసం, ఆ గృహలో బ్రీతింగ్ కోసం మనకు అది సెట్ చేసి పెట్టారు. అది నియర్లీ 300 meters కదా, అందుకోసం అని. 300 meters ఉంది. మేము ఇంత దూరం ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంచెం వాటర్ లో వెళ్ళి దర్శనం చేసుకుంటాం, దగ్గర ఉంటారు కనిపిస్తుందేమో అనుకున్నాము. ఒక 100 meters లోపు ఉంటుంది అనుకున్నాం. చాలా దూరం ట్రావెల్ నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాక మనకు అర్థమైంది, ఓహో ఇక్కడ ఉందా అని. కానీ చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చూడండి అక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు వచ్చారు, చాలా ఎంజాయ్మెంట్ చేశారు. అక్కడైతే మేము 1 meter దాకా నడిచేసినాం. ఇంకొక అవి నియర్లీ వాటర్ 5 feet అంతా ఉన్నాయి వాటర్ హైట్. ఇక్కడైతే మేము 100 meters దాకా వచ్చినాం. దాని తర్వాత మాకైతే చాలా భయం వేసింది. చూడండి అందరు ఎలా ఇప్పుడు ఒకరు అందరు ఎంట్రీ అయిపోయారు. చాలా మాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంది. ఫస్ట్ చాలా భయం పడాం ఎంత లోతుగా ఉంటుందో అని. కానీ ఓకే, మీరు కూడా విజిట్ చేయొచ్చు. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మంచి నరసింహస్వామి దర్శనం అవుతుంది. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ కూడా ఉండదు మీకు. మాకైతే ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. వాటర్ లో నుండి టెంపుల్ కి వెళ్ళి చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళే ఇట్లాంటి టెంపుల్ కి. ఇదైతే మాకు ఫుల్ నచ్చేసింది. ఇట్లా ఎవరు మునిగిపోకుండా కాళ్ళు అందేటట్టున్నాయి. ప్లస్ పక్కకి పట్టుకోవడానికి సగం వరకు ఉండే అవి స్టీల్ పైప్స్. కొంచెం అమ్మ వాళ్ళు విని వాళ్ళు వీళ్ళందరూ కొంచెం కష్టపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం వాటర్ భయం. అందుకోసమే మా అపర్ణ పిన్ని ఇంకా మా నాన్నమ్మ భయం వేసి రాలేదు. కానీ మేమైతే చాలా ఎక్సైట్మెంట్ తో వచ్చాము. ఇంకా ఇప్పటికి మేము చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. ఆద్యని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా తీసుకుపోవాలని ప్లానింగ్ తోటి ఉన్నారు. ఆద్య ఎక్సైట్మెంట్ తోటి ఉన్నారు. ఆద్య నేను వస్తాను, నువ్వు వస్తావు, స్వాంచ్ కూడా. కానీ మేమైతే చాలా రెస్ట్ తర్వాత వచ్చేసినాం. అక్కడ చాలా మంది ఉన్నారు. సువాన్స్ పప్ప ఆల్రెడీ ఎంట్రీ అయిపోయారు. అక్కడ చిన్న పిల్లలు కూడా ఉన్నారు, సైడ్ కి చూడొచ్చు మీరు. తాతయ్య మీద ఎక్కేసింది ఆద్య. ఆద్య కూడా వచ్చేసింది గైస్, చూడండి. స్లోగా 1 by 1 అందరు వచ్చేస్తున్నారు. చాలా ఎక్సైటింగ్ గా అందరం ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇట్స్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ మూమెంట్ మాకు అందరికి. మంచి హ్యాపీ మూమెంట్ ఇది.
మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాం అందరు రావడానికి. తాత మొత్తం కంట్రోల్ చేస్తుండు. ఒంటి చేతితోటి బాహుబలి లెక్క అదే ఇక్కడ చూడండి ఎంత బాగుందో, అంత స్టోన్స్. ఆద్య మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఇంకా లోపల అయితే ఏం లేవు పట్టుకొని నడవడానికి, నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అంత ఇబ్బందికరంగా ఏం లేదు, నార్మల్ గా నడిచినట్టే ఉంది. కష్టపడితే అయిపోతుంది. సో తాత వెయిటింగ్ అమ్మ నాని గాని పిన్ని గాని వస్తారా ఎట్లా అనేది. తాత రావాలన్నా లేదా అంటే ఆలోచించిండు, కొంచెం భయపడ్డాడు తాతయ్యకి కొంచెం స్విమ్మింగ్ ఉంటుండే, కానీ ఇప్పుడు కొంచెం భయం పడ్డాడు. మేము చాలా ఒక నియర్లీ 3-4 అవర్స్ తర్వాత ఆ టెంపుల్కి వచ్చినాం. వల్ల ఫుల్ జర్నీ చేసి ఒక్కసారి వాటర్ని చూసి కొంచెం రెస్ట్ దొరుకుతుంది అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్ తో వచ్చినాం గాయస్. చూడండి వీళ్ళు ఎంత మంచి ఆడుతుండ్రు. పప్పా సువాంష్ మంచిగా లోపలికి మెల్లమెల్లిగా సైడ్కి వెళ్ళిపోయారు. రిటర్న్ లో పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు ఆల్రెడీ దర్శనం కంప్లీట్ చేసుకొని. తాతయ్య చూడు మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తుండు. లోపల తెలియని బాధ ఒకటి ఉన్నది, భయం ఒకటి. అందరికి లోపట్ల తెలియని బాధ ఉంది, కానీ అయినా సరే రెండు. కానీ దేవుడి కోసం దేవుని చూద్దామని అంతగానో ట్రావెల్ చేసినాం, ఎట్లన్నా రావాలని వస్తుండ్రు. చూడండి మేము ఎట్లా వాటర్ లో స్విమ్మింగ్. చేతన్ చంద్ర చూడు బయట అంతగానో సంతోషం ఉన్నా సరే లోపట్ల కొంచెం అన్నా భయం ఉంది మాకు. అవును, కొంచెం భయంతో తెలియని భయం లోపల ఉంది. బట్ అవన్నీ పక్కన పెట్టేసి ఎంజాయ్మెంట్ కోసము ముందుకు వెళ్ళినాం మేము. ఇక్కడైతే మంచిగా సీన్ ఇట్లా వాటర్ ఉన్నాయి, కానీ లోపలికి వెళ్తున్నా వద్దు, వాటర్ చల్ల ఉన్నాయి. అందుకనే మేము జంప్ చేసుకుంటూ వెళ్తున్నాం, అది కొంచెం ఈజీగా అయింది. టెంపుల్ వరకు రీచ్ అవ్వడానికి దగ్గర ఒక మాకు 15 నిమిషాలు 20 నిమిషాలు పట్టింది. నీళ్ళలో పోయి ఫోటోలు తీసుకుంటా వీడియోలు తీసుకుంటూ వెళ్ళినాము. మీకోసమే మొత్తం ఫుల్ సేపు పట్టింది, బట్ వచ్చడానికి మాత్రం ఒక 5-10 minutes లోనే ఫాస్ట్ వచ్చేసినాం. పిల్లలు ఎంటలేరని తాత కోపం వస్తుంది, తెలియని భయంతో ఉన్నాడు. ఎవరికంటే దమ్ము వచ్చి దమ్ము రాదని నీళ్లు మింగుతారేమో అని తాత కోపం వస్తుంది, భయపడుతుండు, ఏమనలేకపోతుండు, తుక్కు తిట్టేసిండు కూడా ఆల్రెడీ. ఇక్కడ ఏంటిదంటే మాకు స్విమ్మింగ్ వచ్చు, కానీ మా తాతయ్యకి అయినా సరే ఇంకా భయం. ఇది గృహ ఉంది కదా, గృహ లోపల బ్రీతింగ్ వస్తుందా రాదా, సడన్ గా మళ్ళీ బ్రీత్ రాకపోతే ఎట్లా అనే కొంచెం వరకు భయంతో ఉండే. బట్ ఇంకా అది అట్లనే ఉండే, కానీ ఇప్పటికి ఇంకా భయం వేస్తుంది. ఒక్కసారి మునిగి ఒక సెకండ్ లా తొందరగా మునిగి లేచేసిండు. ఎక్కడ మళ్ళీ ఎవడు మునుగుతాడా ఎవడు లేస్తాడా అంటే ఏదో అందరినీ కాపాడేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. ఇక్కడైతే మాకు ఫుల్ ఫన్ అనిపించింది. అక్కడ కొందరు ఇట్లా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ అందరు జోస్తో వచ్చిండ్రు. మేము వాళ్ళకంటే ఎక్కువ జోస్తో మేము ఉన్నాము. మమ్మల్ని చూసి వాళ్ళందరూ ఇంకా ఎక్సైట్ అయ్యారు, ఫుల్ జోష్ చేసుకున్నారు. మేము మంచి ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం. నిజంగా చాలా బాగుంది. ఇంకెంత దూరం అని చూస్తుండు. సగం దాకా కూడా రాలేము, పోదాం అనేసి భయం పడుతుండు. కానీ తెలిసింది ఏంటిదంటే ఇంకొక 5 to 50 meters లో ఉంది టెంపుల్ వస్తుందని. లోపల గృహ, ఇంత పెద్ద గృహ లోపల ఈ ఏసీ ఉంది కదా, అంటే ఇట్లా బ్రీతింగ్ కోసం మంచి ఉంది, ఏం టెన్షన్ ఏం లేదు, భయం అంతే. ఏసీ వల్ల మనకు మంచి బ్రీత్ వస్తుంది, సో ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ కొంచెం ధైర్యం చేసుకొని పోతే సరిపోతుంది. ఆల్మోస్ట్ అందరు సగం వరకు వచ్చిండ్రు, మళ్ళా కొంతమంది వెళ్ళిపోయిండ్రు భయంకి. చూడండి గైస్ ఎంత బాగుంది లోపల. మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. ఎప్పుడు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి వాటర్ లో. ఇదే ఫుల్ బాగుంది వాటర్ లో ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడ ప్రతి ఒక్కరు చిన్న నుండి పెద్ద వాళ్ళందరూ వచ్చిండ్రు.
ఇదే లాస్ట్. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చినాము. అక్కడ సైడ్ కి పట్టుకునేటివి ఉన్నాయి కదా, ఇంకా ఇక్కడ నుండి స్లోగా స్టెప్స్ అందరూ లైన్ లో ఉంటారు. డైరెక్ట్ దర్శనం జరుగుతుంది మనకి కూడా. ఓన్లీ స్టార్టింగ్ లో మళ్ళీ దేవుడు టెంపుల్ దగ్గరనే అవి ఉన్నాయి, రాడ్స్ ఉన్నాయి పట్టుకోవడానికి. అక్కడ చూడండి అదిగో వాళ్ళందరూ ఎంత మంచిగా చూస్తూ వచ్చిండ్రు. సువాన్స్ అయితే చలికి వణుకుతుండు. ఇక్కడ దగ్గర టెంపుల్ దగ్గరికి రాగానే అక్కడ ఏసీ ఎక్కువ ఉన్నది, గాలి ఫుల్ వస్తుంది. ఎందుకంటే అది కొంచెం లోపట్టుకుంది కదా, బ్రీతింగ్ ఆడదని భయం. అక్కడ కొంచెం ఫుల్ పెట్టిండ్రు ఏసీ, చలికి అందరు వణుకుతుండ్రు. అక్కడ మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇదే దర్శనము. ఇంకా అందరూ ఆ నామాలే చూసి మొక్కుతుండ్రు, కానీ ఆ రియల్ దేవుడు అమ్ముతే కనిపిస్తారని తెలీదు. పంతులు చెప్పారు. పంతులు అయితే కర్ణాటక భాషలో చెప్పిండ్రు, కొంతమంది తెలుగులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం కాలే. నామాలు ఛాతి భాగంలో ఉన్నాయి, కింద కూర్చుంటే పైన కనిపిస్తుంది. అప్పుడు నీకు నరసింహస్వామి హెడ్ కనిపిస్తుంది. ఓన్లీ ఆ హోల్ నుండి ఐస్ మాత్రమే కనిపిస్తాయి, కావాలంటే మీరు చూడొచ్చు. మేము వంగుతున్నాం చూడండి. ఇప్పుడు మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. చలో గైస్, ఇప్పుడైతే మనం రిటర్న్ అయిపోతున్నాం. దర్శనం అయిపోయింది, రిటర్న్ అయిపోతున్నాం. సో ఎక్సైటింగ్ తో మంచి ఫీలింగ్ తో బ్యాక్ వచ్చేసినాం. మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు జరిగింది మేము దర్శనం చేసుకోవడానికి. అక్కడ దర్శనం మంచిగా జరిగింది. కింద వంగి చూస్తుంటే మాకు నరసింహస్వామి ఫేస్ కనిపించింది, చాలా సంతోషం అనిపించింది. ఫస్ట్ టైం మనం చూడలేము, డైరెక్ట్ మొక్కేసి వెళ్ళిపోయినాము ఆ నామాలు చూసి. దాని తర్వాత పంతులు చెప్తుంటే మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ వంగి చూస్తుంటే అప్పుడు సంతోషం, చాలా సంతోషం జరిగింది. నిజమైన నరసింహస్వామిని చూసిన ఫీలింగ్ కలిగింది మాకు. అక్కడ మేమైతే కొన్ని రీల్స్ చేసుకున్నాం. చూడండి సువాన్స్ ఎంత జోష్తో అయినా సరే, ఇంకా చలి పెట్టినా సరే ఇంకా జోష్లో కింద కదిలేస్తే పట్టేసుకుంటున్నారు. అందరం జై శ్రీరామ్, జై హనుమాన్, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటే వెళ్ళినాం. అమ్మ పంటే అని అందరూ అన్నారు. మేము ఒక్కళ్ళమంటే అక్కడ వచ్చే వాళ్ళందరూ అన్నారు. ఇన్ని ఎంతమందికి తెలుసో కింద కామెంట్ లో చెప్పండి. ఇది ట్రెండింగ్ ది ఒరియమ్మ బంటి అంటే అందరూ దానికి కావాల్సిన కంటిన్యూ డైలాగ్ కూడా కొట్టేసారు వాళ్ళే. రత్త పింజరు బిస్కెట్ తిందరు, ఇది ఎంత మందికి తెలుసు ఒక్కసారి కామెంట్ చేయండి. అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా మమ్మీ చూడండి ఎంత మంచిగా రీల్స్ చేసుకుంటుందో, కానీ నిజంగా చాలా ఎంజాయ్ చేసినాం గాయ్స్. చిన్న రీల్స్ చేసుకుంటున్నాం. మంచి మూమెంట్, మంచిగా ఎగ్జైటింగ్ మెమోరీస్ ని క్యాప్చర్ చేసుకుంటున్నాం మేము ఇక్కడ. సో వదినే మంచిగా రీల్స్ చేసుకుంటుంది. దీన్ని మేము మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పెడతాము. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి, మీకు కూడా మంచి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది మా దగ్గర. మా కంబైన్ ఫ్యామిలీ ఎట్లుంటాము, ఎట్లా ఎంజాయ్ చేస్తాము అన్ని చూపిస్తాం మేము ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో తీసి పక్కా యూట్యూబ్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో పెడతాం. ఇన్స్టాగ్రామ్ అది చెప్తా అకౌంట్ మళ్ళీ చెప్తా. ఇప్పుడైతే ఇదిగో చూడండి ఎట్లా వాటర్ వస్తుండే గోడలకి. సో ఎక్సైటింగ్ గా రిటర్న్ అయిపోతుండు సుహాన్స్ కూడా. మంచిగా అందరి మీద వాటర్ చల్లుతుండు, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసి నవ్వుకుంటూ పోతుండ్రు. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. ఇన్నిసార్లు చెప్తున్నా, ఒక్కసారైనా విజిట్ చేయండి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఎంత బాగుందో అని. చాలా మంచి ఎక్స్పీరియన్స్ తోటి మేము రిటర్న్ అయినాము. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 50% కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం సూన్ బయటికి వచ్చేస్తాం మేము. బట్ అసలు వెళ్ళి వచ్చేది అదంతా ఒక మెమొరీ, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అసలు చెప్పుకోలేనంత ఉంది. చాలా హ్యాపీనెస్, మంచి మెమొరీ క్రియేట్ చేసుకున్నాం మేమందరము. అక్కడ చూడండి చిన్న బాబు ఎట్లా వెళ్తుండ్రు, చలి పెడుతుందని తోపు ఒక్కడే ఇద్దరిని కాపాడుకుంటూ వచ్చినట్టు చేస్తుండ్రు. బాహుబలి చూడండి, ఇంకా బాహుబలి లెక్క ఒకటే ఒంటి చేతితోటి తీసుకొస్తున్నారు సింహం లాగా ఉన్నాడు.
కానీ మాకైతే అక్కడ చల్లటి వాటర్లో ఎంజాయ్ చేసేసరికి మాకైతే కొంచెం కోల్డ్ అయింది. చిన్నగా మంచిగా ఫోటోలు తీసుకున్నాం. ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసినాం కాబట్టి మంచి మంచి ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసుకొని మెల్లిగా రిటర్న్ అయిపోతున్నాము. అదే చూడు మంచిగా లెగ్స్ తోటి ఆడుకుంటుంది, ఎట్లా అరుస్తుంది. నడుస్తుంది. మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మా ఇన్స్టా పేజ్ ఏంటిదంటే లవ్ యువర్ ఫ్యామిలీ అని ఉంటది. లవ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అని ఒకటి ఉంటది ఇన్స్టాగ్రామ్ పేజ్. సో యూట్యూబ్ పేజ్ వచ్చేసరికి కంబైన్డ్ ఫ్యామిలీ వైబ్స్ అని యూట్యూబ్ పేజ్ ఉంటది. ఇవి రెండిట్లో ఫాలో చేసుకోండి. యూట్యూబ్ లో ఏమో సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ లో ఏమో ఫాలో లైక్ చేసుకోండి. కొంచెం షేర్లు కూడా చేయండి, మంచిగా మీరే ఎంజాయ్ చేస్తారు. వేరే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఈ వీడియో చూసి ఎంత మంది వచ్చిందో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి. పోయేదేమున్నది, ఒక షేరే కదా, చేయండి. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎంత మంది ప్లేస్ కి వచ్చిండ్రో కామెంట్ చేయండి. మీరు ఇంతకు ముందు ఈ ప్లేస్ ని విజిట్ చేసిర్రా, చేయాలనుకుంటున్నారా ఏంటో మీరు ఒకసారి కామెంట్ లో అప్డేట్ చేయండి. గాయ్స్ చేయండి, చూస్తారంటే ఇంకా మేము ఈ కామెంట్స్ ని చదివి మీకు కొంచెం పెడతాము. ప్రతి ఒక్క కామెంట్ కి మేము రిప్లై ఇస్తాము. మేము మళ్ళీ ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చేటప్పుడు కూడా వీడియో తీస్తాం, దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాం. ఇక చూడండి వచ్చేసినాం, ఎందుకు వచ్చేసినాం, ఆల్మోస్ట్ వచ్చేసినాం. మేము ఎగ్జిట్ చేస్తున్నాము, ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు. అప్పటి నుండి ఇంకా లైన్ ఉంది. చలో గైస్, మనమైతే ఇప్పుడు ఎందుకు వచ్చేసినాం, మనమైతే ఎండ్కి రీచ్ అయిపోయినాం. అందరు ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఈ ఫైనల్ ఎక్సైట్మెంట్ లో మంచి వీడియోస్ మంచి ఫొటోస్ తీసుకుంటున్నాం. చైతన్యుడు ఏనుగు మీద ఏనుగు ఎక్కినట్టు ఇద్దరు ఎక్కేశారు, పెద్ద ఏనుగు చిన్న ఏనుగు, మళ్ళా ఇంకొక ఏనుగు, అట్ లాస్ట్ కనిష్క ఏనుగు. ఇక్కడ అయితే నాకు చలి పెడుతుందని బయటకు వచ్చేసిన. చలి పెడుతుంది ఇక్కడ. మాకైతే చాలా చలి పెడుతుంది. ఇక్కడైతే స్వాన్స్ కార్ ఎక్కిండు, ఈ రిమోట్ కంట్రోల్ కార్ ఎక్కుతా అని మంచి కొన్ని ఫోటోస్ తీసుకున్నాం. మాకైతే చల్ల అందరు అడుగుతున్నారు. కంపల్సరీ వెళ్ళాల్సిందే. మీరు రండి ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు, రండి. వీడియో తీసిన రండిరా. ఏంటి నాన్న, ఎవరు ఇచ్చారు, అది ఎవరు కొనిచ్చారు? చూడండి గాయ్స్, సక్సెస్ఫుల్ అయితే స్వాన్స్ దాన్ని సాధించిండు, కొనేసుకున్నాడు. చూడండి గాయ్స్, ఇక్కడైతే సన్సెట్ ఎంత బాగుందో. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5 సన్ కనిపించలేదంటే దాని చుట్టుపక్కల ఆ సన్ లైట్ కనిపించింది. ఇప్పుడు మేము ఒక మంచి ఫోర్ట్కి పోదామని ప్లాన్ చేసినాము బేసికల్లీ. బట్ ఫోర్ట్ క్లోజ్ అయిందని చెప్పారు. సో ఫోర్ట్ క్లోజ్ అయిందంటే మేము నియర్ బై మళ్ళీ సన్సెట్ కోసం వేరే రూట్కి వచ్చినాము. సో బ్యూటిఫుల్ సన్సెట్ ఉంది ఇక్కడ. కానీ మేమైతే వెళ్ళడానికి ట్రై చేసినాం. మేమైతే కొంచెం వెళ్ళినాం లోపలికి. చూడండి రిటర్న్ వచ్చి పార్కింగ్ చేసుకున్నాము. పార్కింగ్ చేసుకోగానే సైలెంట్ గా సైడ్కి వెళ్ళి ఏమన్నా పోతుందా, ఛాన్స్ దొరుకుతుందా అనుకున్నాము. బట్ ఛాన్స్ దొరికింది. మేమైతే లోపలికి వెళ్ళి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. మేమైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి ఎంత బాగుందో. గేట్స్ అయితే చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అదిగోండి చూడండి సైడ్స్ కి. వీఆర్ సో లక్కీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మాకు ఈ ఛాన్స్ దొరుకుతుందని. మళ్ళీ ఆ సైడ్ నుండి వచ్చినాం. రిటర్న్ కి వెళ్ళిపోతాం అనుకున్నాం కానీ ట్రై చేస్తే ఇట్లా దొరికింది. ఈ ఎంట్రన్స్ నుంచి బేసిక్ గా ఎందుకు పంపించారు అంటే లోపల 2 విలేజెస్ ఉంటాయంట. ఆ విలేజెస్ పీపుల్ కి ఎంట్రన్స్ ఉంటది. వెనక బైకర్స్ వచ్చారు కదా, వాళ్ళందరూ విలేజర్స్. సో అట్లనే మేము కూడా వచ్చేసినాము. అక్కడ ఉన్న వాచ్మెన్ సెక్యూరిటీ గార్డ్ అతను అడిగిండు మీరు ఎట్లా వచ్చారని. సో మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని వస్తాం అని చెప్పినాం. సో ఆయన మా కోసమే ఉన్నాడు పాపం, ఆయన కూడా మాకు సపోర్ట్ చేసిండు.
అయినా కూడా మాకు ఇవన్నీ ఫొటోస్ వీడియోస్ అయినా తీసిండు దీంట్లో ఒక 2-3 ఒక 20-25 మినిట్స్ ఛాన్స్ దొరికింది మాకు మంచిగా. స్పెండ్ చేసినాం మంచిగా. అపర్ణ, సుహాన్స్, రిషి పైనకి ఎక్కిర్రు. సో ఇది కొంచెం లోపలికి వస్తే ఇది సీనరీ చాలా బాగుంది. ఆద్య చూడు ఎట్లా ఎక్కేసి. ఇక్కడ కొంతమంది ఫోటోషూట్ తీసుకుంటుండ్రు పర్మిషన్ అడిగి. చాలా మంచి ప్లేస్, అంత హైట్ నుంచి మంచి రిషి. ఇదైతే చాలా పెద్ద సామ్రాజ్యంలో ఉంది. ఈ ఫోర్ట్ పేరు బీదర్ ఫోర్ట్. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలి. ఈ వాద్య చూడు ఎట్లా అరుస్తుందో అని. అక్కడ పైనుంచి అరుస్తుంటే ఫుల్ పెద్ద సౌండ్ వస్తుంది, రియల్ నాయిస్ వస్తుంది, ఇట్లా రూమ్ లో అరుస్తుంది కాబట్టి. సో ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఎంట్రన్స్ ఉన్నది. సో ఆ ఎంట్రన్స్ నుంచి విలేజర్స్ అక్కడ నుంచి వెళ్తున్నారు. ఈ హ్యాపీ మాత్రం ఇట్లా సెల్ఫీ స్టైల్లో తీసుకుంటుండు మొత్తం కవర్ చేద్దామని. దాని పైన నుండి బర్డ్స్ పోతున్నాయి, అట్లా పోయినప్పుడు చాలా చాలా బాగుంది. ఆ సీనరీ మంచి మెమొరీ లాగా అనిపించింది. ఈవినింగ్ టైంలో సన్సెట్ అవుతుంటే ఈ బర్డ్స్ ఫోటోస్ తీసుకున్నాం. ఎస్, ఆ సెక్యూరిటీ గార్డ్ కూడా మంచి ఫొటోస్ తీసి మమ్మల్ని. సుహాన్స్ ఆద్య ఫుల్ ఎంజాయ్. ఇక్కడ ఇది మొత్తం ఇదొకటి ఇవన్నీ సెక్యూరిటీ తీసిన ఫొటోస్. ఇది కూడా మంచి ల్యాండ్స్కేప్ లో మంచి ఫోటోస్ తీశాడు. సో థ్యాంక్ యూ సో మచ్ సెక్యూరిటీ గార్డ్ ఫర్ సపోర్టింగ్ అస్. మంచి సపోర్ట్ చేసిండు. అవన్నీ బర్డ్స్ ఎట్లా ఎగిరిపోతున్నాయి. సో వీఆర్ సో లక్కీ. లాస్ట్ అట్లీస్ట్ ఒక 10. ఇవేమో జైళ్ళు. మేమైతే ఇంట్లోకి వచ్చేసినాం. వీళ్ళేమో నేను చేస్తాడుతో నువ్వు చేస్తాడుతో. సో అని చూడండి చేతులతో ఎట్లా గొడవ పడుతుండో, నేను ఆడతా అని. సో ఆల్మోస్ట్ డిన్నర్ వేసేసుకొని అయిపోయింది. చూడండి గాయ్స్ ఎంత పని గొడవ పడుతుండ్రు. ప్లీజ్ రా తీసుకోకరా ఎట్లా గొడవ పడుతుండ్రు. మేమైతే నైట్ 12 o'clock కి మంచి ఐస్ క్రీమ్ తింటున్నాం గాయస్. చూడండి దాదా అద్దంగా మంచిగా పట్టుకొని వచ్చింది ఐస్ క్రీమ్. 12 o'clock కి అందరం కూర్చొని తింటున్నాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం గాయస్. మేము వచ్చేసరికి 8-9 అయింది. బాయ్ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.